ఒంగోలు అంబేద్కర్ భవన్కు సమీపంలో గల ఏపీ ఎన్జీజీఓస్ హోమ్ను ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎన్జీజీఓ భవనం ఆధునీకరణ తరువాత పునఃప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి శివారెడ్డి, గవర్నమెంట్ సలహాదారుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఇన్ఛార్జ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ప్రకాశం డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు కూచిపూడి శరత్బాబు, సెక్రటరీ ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రవణాయ కూర్మహే ఓకే ఓకే సభాధ్యక్షుడు శరత్బాబు గారికి చిరంజీవి గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి అన్న కె శివారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమెంట్ టు ద డయాస్ సార్. అదేవిధంగా మన 20 ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమెంట్ టు ద డయాస్ సార్. అదేవిధంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర
ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున సంతోషమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చేస్తున్న ఎన్జిఓ సోదరి మండలందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు నమస్కారాలు తెలుపుతున్నాను. నేను చాలా సంతోషం ఉంది. ఏంటంటే చాలా కాలం నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే ఈ కళ్యాణ మండపం అనేది చాలా చరిత్ర ఉంది. ఇప్పుడే శరత్ గారు చెప్పారు, కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. 1991 సంవత్సరంలో మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఎంపికైన తర్వాత అప్పటి ప్రెసిడెంట్ గారు గుర్తులేదు, వారు మొదటగా ఏంటంటే పురుషోత్తం గారు అప్పుడు ఈ ఆఫీస్ అనే దానికి ప్రారంభం అంటే శంకుస్థాపన కూడా చేసుకున్న దానికి ఆ కాలంలో ఒక 2 లక్షల రూపాయలు అడగటం కూడా జరిగింది నాకు తెలిసినంత వరకు. అప్పటి నుంచి మాగుంట కుటుంబానికి ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ ప్రకాష్ యూనిట్ గారికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నదనేది మీకు తెలుస్తున్నారు. ఆ తర్వాత పార్వతమ్మ గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా కొంత నిధులు అరేంజ్ చేయటం, మరలా నేను ఎంపీగా అయిన తర్వాత 2-3 దఫాలు కూడా చేయటం అనేది ఇప్పుడే శరత్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ కళ్యాణ మండపం అంటే 2010 సంవత్సరంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఈ కార్యక్రమానికి రావటం కూడా జరిగింది, శంకుస్థాపన. ఈరోజు ఎంతో సంతోషమైన దినం అది. ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మనం. ఎందుకంటే ఎన్జిఓస్కి ఎప్పుడు కూడా ఒక రక్షణ అనేది కావాలన్నంటేనే ఒక షెల్టర్, గూడు ఏర్పరిచే కార్యక్రమంలో ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం ముందు ఎప్పుడు కూడా ఉన్నదనేది కూడా మీకు సభాముఖంగా కూడా తెలుపుతున్నాను. ఎప్పటికి కూడా ఎందుకేంటంటే మన కుటుంబాలు అనేది ఎప్పుడు ఎన్జీజీఓస్ అనేది కూడా ఇక్కడ కలిసిమెలిసి మనం పనిచేయటం కూడా చూసాము. ఎంతో చక్కటి వాతావరణం మేము ఎప్పుడు ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీలు అందరూ కూడా ఎన్జిఓస్ అసోసియేషన్ సభ్యులు మిగతా వారందరూ కూడా రావటం అనేది చూసాం. చాలా సంతోషం. ఎప్పుడు కూడా ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా ఇచ్చేసి ఇంటికి రావటం అనేది ఎప్పుడు ఇది మర్చిపోలేని విషయం. అది ఇప్పటికి కూడా మీరు మేము కలిసి ఎప్పుడు కూడా మనం పనిచేయాలి. మీ ఆశీస్సులు మాగుంట కుటుంబానికి ఇంకా ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మీరు ఇవ్వాలని కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని పిలిచి మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు పెద్దలందరినీ కూడా కనుక్కోవటం అంటే మా బండి శ్రీను మామూలుగా వలి కూడా కనపడుతున్నాడు ఇక్కడ ఉంటే. ఆ 2014 సంవత్సరంలో చూసినప్పుడు ఎక్కడ రోడ్లో పోయినా ఉద్యమం నిలవేసేసేసారు. ఎప్పుడు కూడా అంటే బషీర్ గారు కూడా ఉండేదానికి వాళ్ళని చూస్తేనే భయపడే రోడ్డు తప్పించుకొని వేరే రోడ్లో వెళ్ళేవాళ్ళు ఉన్నప్పుడు. అటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అంటే బండి శ్రీనివాసరావు గారు రిటైర్మెంట్ అనేది రేపని తెలిసినందుకు కొంత కష్టం ఉన్నా కూడా ఆయన వచ్చి మాతోనే ఉంటాడు కాబట్టి ఒంగోలులోనే అదొక సంతోషం అని కూడా మేము ఆనందంగా భావిస్తూ మిమ్మల్ని ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా శరత్ బాబు గారు అయితే దీనిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి అనేది వారి లక్షణానికి వారు తలపెట్టినట్టు శరత్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున వారందరినీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఎన్జిఓస్ అసోసియేషన్ బిల్డింగ్ ఈరోజు ఈరోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా శుభపరిణామం. గత 12 సంవత్సరాల క్రితం దాన్ని స్టార్ట్ చేశారు. అది ఈరోజు పూర్తి అయ్యి మరి నిజంగా 3 కోట్లతో ఇక్కడ చేయడం అంటే ఎంతో కష్టపడి చేసినటువంటి కార్యక్రమం ఇది ఈరోజు బండి శ్రీనివాసరావు గారి రిటైర్ కాకుండా ఇది ఓపెన్ చేసినందుకు మన శరత్ గారికి మరి మన కృష్ణారెడ్డి గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎన్జిఓస్ సంబంధించినటువంటి ఎన్నో ఈ 5 సంవత్సరాల్లో కొన్ని ఎన్జిఓస్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. నాకు కూడా తెలుసు. నేను మంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ విషయంలో మా సెక్రటరీ గారు ఉండేవాడు, ఆయన శ్రీకాంత్ అని. ఆయన చాలా ఎంప్లాయీస్ చాలా వ్యతిరేకంగా ఉండేవాడు. మామూలుగా ఆయన పెట్టాల్సిన మీటింగ్ నేను పెట్టాల్సి వచ్చేది. ఎంప్లాయీస్ని దగ్గరికి కూడా రానిచ్చేవాడు. అట్లా వాళ్ళకు బాగా గ్యాప్ వచ్చిన తర్వాత నేను సీఎం చెప్పాను,
సార్ ఎంప్లాయీస్కి గ్యాప్ వస్తుంది, ఇది కరెక్ట్ కాదు అంటే నువ్వే హ్యాండిల్ చేయాలన్నాడు. వాళ్ళు పాపం వాళ్ళు తిరిగి వాళ్ళు చక్కెర తిరిగి తర్వాత నా దగ్గరికి వచ్చి నేను మీటింగ్ పెట్టి ఆయన శ్రీకాంత్ కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టి ఫైనల్గా డిఏలు ఆయన వద్దురండి ఇప్పుడు అంటాడు, నేనే అనౌన్స్ చేసా డిఏ ఇచ్చేస్తున్నాను 2 డిఏలు అప్పుడు కరోనా టైంలో. మరి ఈ రోజు కూడా ఎంప్లాయీస్ విద్యుత్ ఎంప్లాయీస్ అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఎక్కడ పోయినా సార్ మీలాంటి మంత్రి మేము ఎప్పుడు చూడలేదు సార్, మా ఎంప్లాయీస్కి ఇంత స్వేచ్ఛ మాకు మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఎప్పుడు కూడా మర్చిపోవని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడతారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అప్పుడు గతంలో మైండ్స్ మినిస్టర్ చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆఫీసులు కానీ ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా అంత గౌరవిస్తారు. మనం ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా పనిచేసే పరిస్థితి ఈరోజు నేను తెచ్చుకున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా మన ఒంగోలుకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా నేను సహాయం చేశాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఎవరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వచ్చిన వాడిని నువ్వు ఎవరు సంబంధించిన వాళ్ళకి అట్లా కూడా ఎవరు అడగలే, నాకు సందం పెట్టవే అలవాటు అంతే, రావటం సందం పెట్టినట్టు. ఒక్కోసారి ఆఫీసులకు ఫోన్ చేసేవాళ్ళు, సార్ మీరు 3 లెటర్లు ఇచ్చారు సార్ ఒక పోస్ట్ కానీ, అప్పుడు ఇబ్బంది పడేవాడిని. ఆ ముగ్గురులో ఎవరు సెలెక్ట్ చేయాలని నాకు అప్పుడు ఇబ్బంది వచ్చేది. అంటే నేను ఎవరిని కూడా కాదనే మనస్తత్వం కాదు, ఖచ్చితంగా అది దానికి సంబంధించిన విషయంలో నేను ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు కూడా చదువు చూపిస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అప్పుడు పిఆర్సీ విషయంలో కూడా నేను సీఎం గారితో కూడా నేను ఎప్పుడు అంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు, గమనించారు లేదో, నేను కొద్ది సీఎం గారిని అయ్యి అడుగుతుంటే దానికి ఏం చేస్తున్నారంటే వాసు అలిగాడు అంటారు. నేను అలిగింది ఎవరి కోసం? ప్రజల కోసం, నా కోసం కాదు. నేను 25,000 మంది పట్టాలు ఇవ్వాలి, అప్పుడు ఈ పొద్దు నేను పోటీ చేసి హైదరాబాద్లో కూర్చున్నా, నా కోసం కాదు కదా. ప్రజలు నన్ను 5 సార్లు గెలిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకునే దానికోసం ప్రయత్నం చేశాను. అది ఆలోచించాలి. దాన్ని వక్రీకరిస్తారు. వాసు అలిగాడు, వాసు బాగా సీఎం ఇంటర్వ్యూ లేదు. ఈ మధ్య సీఎం గారు ఇంటెలిజెన్స్ అన్నాడంట, వాసు వస్తే నాకు ఏదో ఉంటుంది, ఏదో అన్ని అడుగుతున్నాడు, గట్టిగా అడుగుతున్నాడు, మళ్ళీ ఉన్నది చెప్పాలా, లేకపోతే ప్రజలలో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అది డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, ఏముంది, అందరిలాగా మనం కూడా డబ్బా కొడితే ఏమవుతుంది? కాబట్టి నేను ఉన్నది చెప్తాను. ఎందుకంటే నాకు పోయేది ఏం లే, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా, కాకపోతే ఆగిపోతాం రాజకీయాల నుంచి. హ్యాపీగా విలువ గల రాజకీయం చేశాడు అని చెప్పించుకుంటాం. అందుకని విలువ లేకుండా రాజకీయం అనేది చేయకూడదు అనేది నా మనసు. నేను ఈ మధ్య అంటే మీరు ఎవరు అడగకపోయినా కూడా అడుగుతుంటాను నేను సీఎం గారిని అప్పుడప్పుడు, సార్ ఎంప్లాయీస్ మన మీద వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు చేయాల్సింది చేయాలి కదా అంటే ధనంజయ గారు చూస్తారు, ఏం ధనంజయ చూసి ఏంటి వాస్తవం చెప్తున్నాడు, సార్ మనం చేస్తున్నాం అంటాడు. కానీ మొన్న క్లియర్గా చెప్పాడు, ముందులో ఏరియర్స్ అనేది అంటే నేను చెప్తే ఈ మళ్ళీ మీడియాలో ఏదో రాస్తారు. సీఎం గారు ఏది వార్షిక అనౌన్స్ చేశాడు, ఎందుకు మాకు ఇది అంటే మొన్న అడిగితే మేము సీఎం గారు పర్టికులర్గా మీ విషయం మీదే ఢిల్లీ పోయి మోడీ గారిని కలిసి డబ్బులు రావాల్సిన జిఎస్టీ డబ్బుల కోసం పోయారు. ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. మీ ఏరియాస్ అన్ని కూడా దాదాపు ఇందాక మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆ డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే నేను అబద్ధాలు చెప్పను, ఉన్న విషయం చెప్తున్నాను. నేను అన్ని కనుక్కొనే చెప్పాను, అవి వస్తున్నాయి.
మరి ఈరోజు అసలు పెళ్లి కొడుకు మన బండి శ్రీనివాసరావు. ఆయన ఇప్పుడు కాదు, నాకు 10 సంవత్సరాల నుంచి ఎనలేని అనుబంధం ఉంది. ఎప్పుడు కూడా ఆయన విషయంలో ఒక స్నేహితుడిగానే భావించాను తప్ప వేరే ఉద్దేశం ఎప్పుడూ లేదు. నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను. గతంలో టీడీపీ టైంలో రాష్ట్ర అధ్యక్షుల్ని ఎమ్మెల్సీ చేశారు. ఐడియా ఉంది మీకు, ఎవరు? అశోక్. కానీ వాళ్ళు ఎవరైనా ఒక ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎన్జిఓ వాళ్ళు చేసిన అధ్యక్షులు చేసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ని గట్టిగా ఎమ్మెల్సీ గారు ఫేస్ చేయాలా. ఓటు ఎమ్మెల్సీ తీసుకోండి, మీ వల్ల ఎమ్మెల్సీ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్సీ అయితే మీ వల్ల అయ్యాడని గుర్తుపెట్టుకోవాలి. మీకోసం పోరాడాలి. నేను శ్రీనివాసరావు కోసం రేపు సీఎం గారితో పోరాడతా ఎమ్మెల్సీ ఇవ్వాలని ఖచ్చితంగా. కానీ ఇచ్చిన తర్వాత కాంప్రమైజ్ కాకూడదు, మీకోసం పోరాడాలి. ఆ మాట శ్రీనివాసరావు గారు ఇవ్వాలి. పోరాటం ఉండాలి. పోరాటం ఏం సాధించుకోరు. ఎప్పుడైనా అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదని మనం గట్టిగా మాట్లాడాలా, అవసరం చేసుకోవాలా, ఒక్కోసారి సర్దుకుని పోవాలి. నేను కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి సర్దుకుని పోతుంటాను, చాలా ఇబ్బంది పడుతున్నా నేను. ఏంటంటే సర్దుకోకపోతే ఇప్పుడు నేనేం చేయాలా, మామూలు శ్రీనివాసరెడ్డి గారి కోసం ఎంపీ మీద పోరాడా, మ్యాక్సిమం ట్రై చేసినాం, కుదరలే. నేను సర్దుకోపోకుండా శ్రీనివాసరెడ్డి గారితో టీవీకి పోవాలన్నా చెప్పండి. అది ఈరోజు నాకు పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు రేపు ఏమో ఫోటోలు వస్తాయి. ఎంపీ గారు ఈరోజు రిజైన్ చేశాడు పొద్దున్నే పార్టీకి. ఇద్దరు పక్కన కూర్చున్నాం, ఇద్దరు వాటేసుకున్నాం. రేపు ఏమన్నా సార్ ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఇద్దరు కలిసి చేశారు అంటే వీరిద్దరు మధ్యలో ఏదో ఉంది, రేపు ఒక్కొక్కరు చేసుకుంటారనేది రాస్తారు, నాకు తెలుసు. అది పైన కొంత డిస్కషన్ కూడా జరుగుద్ది. ఎన్ని జరిగినా మనం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఎవడిని మాట్లాడుతున్నా మనం ఒక చూసి భయపడాల్సిన పని లేదు. ఒకటే చెప్తాను, నేను ఒక పార్టీలో ఉన్నాం, ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి ఒక పార్టీలో వాళ్ళకి చేసే మనస్తత్వం మట్టు నాది కాదు. రాజశేఖర్ గారు ఒకటే చెప్పారు, ఒక 180 మంది ఎమ్మెల్యేల ముందర రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు మాకు చెప్పిన ఏంటంటే, ఆయన 1994లో ఆయనకి కొద్దిగా ముఖ్యమంత్రి ఇవ్వలేదనే ఉద్దేశంతో 1994లో కడప జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి వ్యతిరేకంగా పనిచేయించి ఓడించాడు. వాస్తవంగా ఆయన ఒప్పుకున్నాడు, ఒక సీఎంగా ఒప్పుకున్నాడు. ఆయన 180 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్లో నేను అలా చేశాను, చేసిన దానివల్ల నేను అది సరిదిద్దుకునేదానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. పార్టీలో ఉన్న క్యాడర్ అన్ని మళ్ళా లాక్కునేదానికి ఒకసారి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి లాక్కోవడం కష్టమవుతుంది. కాబట్టి నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, పార్టీలో ఉంటే పార్టీకే చేయండి తప్ప పార్టీ లేనప్పుడు మరి బయటకు చేయడం అని చెప్పి ఆ మాట ఎప్పుడూ నా గురిలో ఉంటుంది. ఆ మనసు నాకు ఎంత శత్రువైనా కానీ పార్టీ మట్టికి ద్రోహం చేయలేదు. ఎవరైనా గెలవాలని చెప్పి కోరుకుంటారు పార్టీలోని అందరూ కూడా. ఎవరైనా ఉంటే ఒక విషయంలో ఉండాలని, ఎవరుంటే ధైర్యం ఉంటే పార్టీ అవతల పోయి పోటీ చేయి, అంతేగాని పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేయకూడదని రాజశేఖర్ గారు నాకు చెప్పింది. ఆయన చెప్పింది నాకు 2 అదొకటి చెప్పాడు. ఎప్పుడు కూడా పిలిచి ఎదిగే కొద్ది ఒదుగుందని చెప్పడం రాజశేఖర్ గారు చెప్పిన మాట. ఆ మాట ఎప్పుడు కూడా నేను మనసులో పెట్టుకుంటాను. ఈ రోజుకి కూడా
ఎస్సీ ఎస్టీ విషయానికి తారతమ్యం లేకుండా నా బెడ్రూమ్లో వచ్చి నేను పనుకున్న బెడ్రూమ్ కూర్చుంటాను. అది చాలామంది అంటుంటారు మీ భార్య చాలా ఓడిపోయా, లేకపోతే నువ్వు చేసే పని ఏంది ఆ బెడ్రూమ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు అని. అంటే ఒక్కొక్కరికి ఒకరు అదృష్టం, అట్లాంటి భార్య దొరకడం కూడా నా అదృష్టమే. మరి అది అలవాటు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మార్చు అలవాటు నా వల్ల కాదది. ఇంకా లాస్ట్ టైం పోటీ చేస్తున్నాను కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కూడా నేను కోరుకుంటాను. మీ ఆశీస్సులు అందరూ కూడా కావాలి. మీరు ఖచ్చితంగా కూడా నేను చేయాల్సిన విషయాలు ఏదన్నా కూడా నాతో సీఎం గారికి తెలియజేయడం జరుగుతుంది. నేనైతే ఓపెన్గానే చెప్తాను సీఎం గారికి. ఖచ్చితంగా సీఎం గారు మరి కొంత ఈ మధ్య జరిగింది చర్చల్లో కూడా కొంత ఎంప్లాయీస్కి కొంత మనం సరిగ్గా కొంత చేయలేకపోయాం, ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పి సీఎం గారు ఆల్రెడీ మనం మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈసారి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మరి ఇందాక మన శరత్ గారు అడిగారు కరెంటు కరెంటు అని చెప్పంటే శ్రీనివాస స్పందించలేదు, 1 లక్ష రూపాయలకి స్పందించాడు. ఆ కరెంట్ బిల్లు కృష్ణారెడ్డి రేపు కట్టేసి 2 లక్షలు. మన కృష్ణారెడ్డి ఎంత గుర్తుకొచ్చింది, మా కృష్ణారెడ్డి గుర్తుకొచ్చి చెప్పాలి. నేనెంత సెన్సిటివ్, ఆయన అంత సెన్సిటివ్. నాకు దొరికిన వాళ్ళు నేను ఏమనంటే అంటే లేని ఏమనంటే బాధపడతా, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతా. ఈ కృష్ణాడు కూడా అంతే, ఊరిని ఎమోషనల్ ఫీల్ అయిపోతాడు. ఎవరన్నా ఏమన్నా కృష్ణారెడ్డి అడ్డు చేసి ఇటు చేసాడు ఎవరన్నా అంటే కూడా. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి రకరకాలు అంటుంటారు, మనం పడుతుండాలా. కానీ కృష్ణారెడ్డి కూడా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అట్లాంటి మనస్తత్వం కృష్ణారెడ్డి కూడా. మరి కృష్ణారెడ్డి నాకు చేసిన సేవలు నేను ఎప్పుడు కూడా మర్చిపోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఇంత ఈ బిల్డింగ్ ఓపెన్ చేసేదానికి మీరందరూ కూడా కలుసుకొని చేసినటువంటి మన శరత్ గారికి, ముఖ్యంగా మా సోదరులు బండి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు బండి శ్రీనివాసరావు గారిని ఇంకా ఈ రిటైర్డ్ అయిన తర్వాత పైకి తీసుకోవాలి, ఒక మంచి స్థాయికి తీసుకొచ్చేదానికి ఆ భగవంతుడు కూడా ముందర భగవంతుడి సంకల్పం లేని ఎవరు ఏం చేయలేదు. ఒక్కొక్కరికి మనం ఎన్ని చేయాలని కూడా ప్రయత్నం చేసినా జరగకుండా పోతాయి. కానీ భగవంతుడు కూడా రాసి పెట్టుండాలి, ఏదైనా ఆ రాత రాసి ఉన్నాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ బ్రహ్మరాజు రాసి ఆ రాతని మరి అందరూ కూడా మరి రేపు రిటైర్ అవుతున్నటువంటి బండి శ్రీనివాసరావు గారిని అందరూ కూడా మనం సన్మానించుకుందాం. ఆ సన్మాన కార్యక్రమం చెప్తే ఆ రోజు నేను కూడా వస్తా. ఆ రోజు ఆ సన్మానం కార్యక్రమం జరిగేటటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా నా డబ్బుతో చేస్తాను. భోజనాలు అన్ని కూడా నేను చేస్తాను. మరి ఎప్పుడో డేట్ ఫిక్స్ చేస్తే ఆ కార్యక్రమం కృష్ణారెడ్డి చూస్తాడు. శరత్ గారు మీరు చూస్తే మీరందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులకి, కార్యదర్శులకి, అలాగే మా ప్రకాశం జిల్లా అసోసియేషన్ మనకి మరి ఎన్జిఓస్ అందరూ కూడా చేతి నమస్కారం తెలియజేసుకుంటూ, మళ్ళీ మీరందరూ కూడా ఒక్కసారి ఒక దొరకరు కాబట్టి చివరిసారిగా పోటీ చేస్తున్నాను, నన్ను మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి కూడా సెలవు తీసుకుంటాం. మాట్లాడే వక్తలు వినేటట్లుగా మన ప్రోగ్రాం జరగాలి. అతిథులను గౌరవించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి మనం మాట్లాడితే అంత గౌరవం ఉండదు. కాబట్టి మన కోసం ఎన్ని పనులు ఉన్నా కానీ, వారికి ఎంత బిజీగా ఉన్నా కానీ, ఉద్యోగులంటే ఎంత ప్రేమ ఉందో, ఉద్యోగుల కోసం ఏమైనా చేయగలం అనే ఇద్దరు నాయకులు మనకు ఒంగోలు జరగడం మాత్రం నిజంగా అయితే మన ఉద్యోగులుగా మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం అయితే ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజు
చాలామందికి దీని వెనకున్న కష్టం తెలియదు. ఆ కష్టం వెనక ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారంటే అందులో ఒకరు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరో ఇంకో పిల్లలు పెద్దలు ఎప్పుడు వెళ్ళినా కానీ దేనికైనా రెడీ అనే పెద్ద మనసున్న మరొక వ్యక్తి మన ఎంపీ గారు మావటి శ్రీనివాసరెడ్డి గారు. వారిద్దరి కృషి మనకి ఎంతో ఉందని తెలియజేస్తూ మాట్లాడే విధానంలో అవన్నీ వారు ఏం చేశారనేది కూడా ఒక 2-3 నిమిషాలు నేను చెప్పాలనుకున్నాను. ఈ కార్యక్రమానికి రేపు ఎన్ని పనులున్నా కానీ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు, రేపు కోఆప్స్ ఉన్నా కానీ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస గారి సొంత జిల్లా అవడం వల్ల ఎన్ని పనులున్నా కానీ మీరందరూ గమనించుంటారు. గ్రూపుల్లో 10 గంటలకి సీఎంఆర్ ఆఫీసులో మీటింగ్ ఉన్నా కానీ వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారంటే వారికి మన మీద ఉన్న ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నిజంగా ఈరోజు ఉద్యోగస్తులందరికీ కూడా ప్రకాశం జిల్లా ఏర్పడి ఇంతకాలం అయినా కూడా ఉద్యోగస్తులకి మరి ఎన్జిఓస్కి ప్రధానంగా ఒక చిన్న బిల్డింగ్ ఉండేది. 1996లో నేను ఉద్యోగంలో చేరేటప్పటికి ఒక పాడిపోయినటువంటి ఒక చిన్న బిల్డింగ్, దాంట్లో మరి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ కట్టాలి అని ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నా కూడా మరి అవాంతరాలు జరుగుతా ఇది ఏర్పడతా 2010లో ఇది శంకుస్థాపన జరిగి తర్వాత ఇదంతా కూడా మరి ఈరోజు ఒక పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులందరూ కూడా ఉపయోగించుకోవడానికి మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి మరి ఈరోజు మన పెద్దల యొక్క అమృత హస్తాలతో ఈరోజు ప్రారంభించుకోబడింది. నిజంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మరొకసారి ఎవరెవరు ఎంత ఇచ్చారని మరి చెప్పాల్సిన పర్లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ అందరూ కూడా చెప్పున్నారు. మరి ప్రధానంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గడపకి ఏ ఒక్కరు వచ్చి గడప తొక్కినా కూడా నేనున్నాను అంటూ వారందరూ కూడా భరోసా ఇచ్చి అడిగిన వారికి లేదనకుండా ఏదైనా సాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి. చాలా సంతోషం. నేను ప్రతిరోజు ఇదే రోడ్లో రోజు 2 సార్లు తిరుగుతాను, కానీ ఇక్కడ ఈ ఎన్జిఓస్ బిల్డింగ్ ఇక్కడే ఉందని నాకు నేను కృష్ణారెడ్డి గారు చెప్పేంత వరకు నేను అసలు గ్రహించలేదు. అయినా మా గౌరవ కార్పొరేట్ నాగరాజు గారి అదివరకు ఇక్కడ సింగిల్ రోడ్డు ఉండేది. అతను వేరే ఉద్దేశంతో ఎప్పుడైనా ధర్నాలు అది జరిగేటప్పుడు మన ప్రకాశ్ భవన్ ఎదురుగా ఇబ్బంది అవుతుంది, డైవర్షన్ కోసమని మనకు రోడ్డు ఎక్స్పాండ్ చేయమని అడిగితే మన 2 వైపులో కూడా, అంటే మన బిల్డింగ్కి ముందుగా చాలా వెడల్పైన డబల్ రోడ్ని మరి ఏర్పాటు చేయడమే కాకుండా మన బిల్డింగ్కి రోడ్డుకి మధ్యలో ఉన్న కలవట్టు కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఇదంతా మనమే చేసాము, మన బిల్డింగ్కి మనం చాలా ఒక రకంగా వాల్యూని పెంచిన దానికి కూడా ఇదొక మన కారకులు అయ్యాము, అదొకసారి చెప్పండి అని చెప్పి మా కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. అంటే నిజానికి ఇది మనకు తెలియదు, ఇప్పుడే చెప్పారు దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఇది కన్స్ట్రక్షన్లో ఉంది అనేసి. అయినా ఎప్పుడైనా సరే మీకు అందరికీ తెలిసిన విషయమే, అంటే ఒకవేళ అది గతంలో తెలియకపోయినా ఈ జిల్లా వాసులందరికీ కూడా మా వాసన గురించి అందరికీ తెలుసు. ఎప్పుడు ఎవరు ఏదడిగినా కూడా వారు కాదనకుండా చేసే ఒక గొప్ప మనస్తత్వం. నేను గతంలో మరి గవర్నమెంట్ టీచర్గా పనిచేశాను కనుక ఎంప్లాయీస్ యొక్క సాధక బాధకాలు నాకు కూడా తెలుసు. నేను దాదాపుగా 13 సంవత్సరాలు నేను టీచర్గా కూడా చేయడం జరిగింది. యూటీఎఫ్లో కూడా నేను మెంబర్గా కూడా ఉండేదండి. ఇది ఒకనాటి కళ, మన ఉద్యోగస్తులందరి కళ. ఎన్జిఓ హోమ్ నిర్మాణం, అందులో ఒక ఫంక్షన్ హాల్, ఒక మధ్యతరగతి ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలకి ఫంక్షన్ చేసుకోవాలి అని అంటే మరి బయట ఫంక్షన్ హాల్లో చూస్తున్నాం మనం. రెంట్ మాత్రం 3-4 గంటలకి 70,000, 80,000, ₹1,00,000. కానీ ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఉపయోగించుకునేటటువంటి విధంగా వితిన్ బడ్జెట్ తోటి ఈ యొక్క హాల్ రెంట్ కూడా ఉంటుందని, మనందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు బండి సీనన్న నాయకత్వం వహించి ఈ యొక్క ఎన్జిఓ హోమ్ని ముందుకు తీసుకురావాలని కలలకన్నీ ఎంతో కృషి చేశారు. దానిని ఎంతో శ్రద్ధగా కష్టపడి శరత్ గారు అలాగే కృష్ణారెడ్డి గారు ముందుకు తీసుకొని ఈరోజు ఓపెనింగ్
మరి మన రాష్ట్ర అధ్యక్షులు గారైనటువంటి వారితో చేయించడం జరుగుతూ ఉన్నది. అలాగే మనకి ప్రజాప్రతినిధులు ఎంతో సహకరించున్నారు. ఎన్నో సందర్భాల్లో మన ఎమ్మెల్యే గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎన్నో సందర్భాల్లో మా ఉద్యోగస్తులకి ఏఎన్ఎంస్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్నో సమస్యలతో ఉండి మీ దగ్గర ఈ యొక్క ఎన్జిఓ హోము గతంలో కాంపౌండ్ వాల్ కూడా లేదు. 2 నిలువులు ఉన్నటువంటి తాడి చెట్టు లోతు ఉన్నటువంటి గొయ్యిలు. ఆ గోతులను పూడ్చిన తర్వాత మాకు ఒక ఆలోచన కలిగింది, బషీర్ అన్నకి నాకు. గతంలో సున్నం కొట్టించడానికి కూడా డబ్బులు లేనటువంటి ఎన్జిఓ సంఘంలో దీన్ని ఎట్లయినా కూడా కట్టాలనుకున్నాం. అప్పుడు ఎంపీ ఫండ్స్ నుంచి ఒక 10 లక్షల రూపాయలు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి దగ్గర నుంచి నిధులు వసూలు రావడం జరిగింది. మేము దీని పక్కనే ఒక హాల్ కట్టాం. హాల్ కట్టడంతోనే మెయిన్ ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్ పడిపోయింది. హాల్ కట్టే ఎన్జిఓ హోమ్ పడిపోయింది. ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు మళ్ళా ఎన్జిఓ హోమ్ కట్టాలని నిర్ణయించుకొని అన్న వాసన దగ్గరికి వెళ్ళాం. వాసన దగ్గరికి వెళ్తే నేనైతే ముందు స్టార్ట్ చేయండి, ఒక 5 లక్షలు ఇస్తాననేసి ఆయన సొంత డబ్బులు 5 లక్షలు అన్న ఇవ్వడం జరిగింది. మాకు నాడా దొరికింది, అన్న ఇచ్చినటువంటి 5 లక్షలతో. ఆ నాడా తీసుకొని శంకుస్థాపన చేసాం, అన్నతోనే చేపించాం. అన్న చెయ్యి గోల్డెన్ హ్యాండ్. ఆ తర్వాత ఆ శంకుస్థాపన అయిపోయిన తర్వాత రవి అనేటువంటి ఆయన ఒక 10 లక్షలు, ఎంప్లాయీ కూడా కాదు, ఈ సంఘం మీద ఉన్నటువంటి గౌరవంతో, ఈ ఉద్యోగం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన 10 లక్షలు ఇవ్వడం జరిగింది. 15 లక్షలతో మళ్ళా స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు మాకు కట్టినటువంటి ఇంజనీరు అది ఈ పిల్లలు లేకుండా వితౌట్ పిల్లలు కట్టాడు. బిల్డింగు పైకి ఎక్కితే ఇది కూలిపోయేటువంటి సౌండ్స్ వస్తున్నాయి. మళ్ళీ దాన్ని స్ట్రక్ డౌన్ చేయించడానికి ఒక 5 లక్షలు కావాల్సి వచ్చింది. కింద ఉన్నటువంటి పిల్లలు చేయించాల్సి వచ్చింది. అదే తెచ్చిన తర్వాత నాకు వాసన ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పాడు. నాకు ఒక మాట చెప్పాడు, మనం గెలిస్తే బిల్డింగే కట్టించేస్తామని చెప్పాడు అన్న. రోజు బిల్డింగ్ కట్టిస్తారంటే అన్న గెలవాలని కోరుకున్నాం. దురదృష్టవశాత్తు ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే గెలవడం లేదు. ఆయన రాష్ట్రం మొత్తం చెప్పేశారు. ఇక్కడ ఆయన కాన్సన్ట్రేషన్ చేయాలి.